ముత్యాలకి ఎందుకు తీసుకెళ్ళవచ్చు, అక్కడికి ఎందుకు రాకూడదు? ఒక అద్భుతమైన విషయాన్ని చూసాను పుల్లి. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది. అసలు వాటర్ ఫాల్ ఎలా పడిపోతున్నా కానీ అసలు ఆ ఇంటికి ఏమీ అవ్వలేదు. చెట్టు చెద ఎవరికి తెలియకుండా, కుషుకి మహికి అసలు తెలియకుండా వెళ్ళిపోతాం. అసలు ఎలా? ఇది ఒక ఊరి కథ, మా ఊరి కథ. ఈ ఊరు ఎవరికి ఎందుకో కానీ అచ్చిరాలేదు. నీటికి కొరత, తిండికి కొరత, నిప్పుకి కొరత. వంట చేసుకుందామంటే నొప్పు లేదు, తిందామంటే తిండి లేదు. బయటికి వెళ్దాము అని అంటే మెరుపులు ఉరువులు వచ్చి అందరినీ గాయపరుస్తూ ఉండేవి. ఇదేంట్రా కర్మ అనుకొని ఊరి ప్రజలందరూ చెట్టు దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుని ప్రార్థించారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి, నేనున్నాను, అంతా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. దీనంతటికీ కారణం ఇతనే. మాంత్రిక శక్తి వల్ల, క్షుద్ర పూజలు వల్ల అతను చాలా శక్తులు సంపాదించాడు. అతని పేరే కళ. అతని శక్తుల వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ని హిప్నటైజ్ చేసి తన వశపరుచుకొని ఈ గ్రామం మొత్తాన్ని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఊరిని నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నాడు. కానీ అతనికి తెలియదు ఆ ఊరికి దేవుడిచ్చిన భరోసా ఉంది అని.